వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. ఇక మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు ప్రతిరోజు తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు ప్రస్తుతం అయితే తిరుపతిలో టైమింగ్స్ మార్చారండి. ఇచ్చే టైమింగ్స్ మార్చారు, నడక మార్గం ఇచ్చే టైమింగ్స్ మార్చారు, అలాగే విఐపి బ్రేక్ దర్శనం కూడా టైమింగ్స్ మార్చారు. దయచేసి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు రైట్ నౌ మార్చ్లో వచ్చేవాళ్ళు రేపు ఏప్రిల్ వరకు కూడా కనీసం ఒక 20-30 రోజుల వరకు 10వ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, ఇతర డిగ్రీ పరీక్షలు, ఇటువంటి ఎగ్జామ్స్ టైం కాబట్టి ప్రస్తుతం అయితే తిరుపతిలో 12 గంటల సమయానికి ఉచిత సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. గతంలో 2 గంటలకి ఇచ్చేవాళ్ళు మధ్యాహ్నం పూట, తర్వాత 1 గంటకి ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే 12 గంటలకే ఇచ్చేస్తున్నారండి. కేవలము 10,000 సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. భక్తుల సంఖ్య అనేది కూడా తగ్గింది. ఎగ్జామ్స్ టైం కాబట్టి వచ్చేవారు ఓన్లీ ఎవరికైతే దర్శనం టికెట్ ఉందో, అనగా ఇప్పుడు గతంలో ఎవరైతే 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకున్నారో, 500 రూపాయల టికెట్లు బుక్ చేసుకున్నారో, సేవా టికెట్లు బుక్ చేసుకున్నారో, అలాగే తిరుపతి వచ్చి ఒక 10,000 మంది ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకున్నారు కదా, వీరు ఇక మిగతా వాళ్ళైతే ఒక 10,000 మంది కూడా రావట్లేదనే చెప్పొచ్చు. అనగా ఒక 55 నుంచి 60,000 మంది లోపల మాత్రమే దర్శనం చేసుకుంటున్నారు. నార్మల్గా అయితే 75, 80, 75,000 నుంచి 80,000 మంది రోజు దర్శనం చేసుకుంటారు. ప్రస్తుతానికైతే తొందరగానే రద్దీ తక్కువ ఉండడం వల్ల దర్శనం అయితే ఫాస్ట్గానే అవుతుంది. అయితే మీకు చెప్పాలనుకుంటుంది ఈ వీడియోలో నేను ఏమిటి అంటే, టికెట్లు 12 గంటలకే ఇస్తున్నారు, సాయంత్రం 5 గంటలకల్లా అయిపోతున్నాయి. చూసుకోండి మరి. తర్వాత వచ్చాక టికెట్లు లేవు, ఉచిత సర్వదర్శనం టోకెన్లు మాకు దొరకలేదు, ఇవన్నీ టెన్షన్లు మీరు పడొద్దు. ప్రస్తుతానికి ఎగ్జామ్స్ టైం కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకల్లా మీరు టోకెన్లు తీసుకోవడానికి క్యూ లైన్లో ఉంటే మంచిది. కొంతమంది ఇప్పటికీ కూడా తెలియదండి విష్ణు నివాసం అంటే ఎక్కడా అని అడుగుతారు. రైల్వే స్టేషన్లో నుంచి మీరు బయటకు వచ్చాక ఎదురుగా ఉంటుంది విష్ణు నివాసము. శ్రీనివాసం కాంప్లెక్స్ అనుకోండి, బస్ స్టాండ్ క్రాస్ చేస్తే, బస్ స్టాండ్లో దిగి మీరు అట్లా రోడ్ క్రాస్ చేస్తే ముందున శ్రీనివాసం కాంప్లెక్స్ అని పెద్దగా ఉంటుంది. ఇక భూదేవి కాంప్లెక్స్ అంటారా, అలిపిరి తిరుమల కొండపైకి మనం బస్సెస్ ఎక్కుతాం కదండి, అక్కడ భూదేవి కాంప్లెక్స్, ఆ అలిపిరి బిల్డింగ్లో, అంటే మనం అలిపిరి కాంప్లెక్స్ అని అంటాం, అక్కడే భూదేవి కాంప్లెక్స్ అని ఒక సపరేట్ ఇది ఉందన్నమాట, అంటే బిల్డింగ్ ఉంది అక్కడ అనమాట. ఈ 3 చోట్ల మధ్యాహ్నం 12 గంటలకే ఇస్తున్నారు. ఇక శ్రీవారి నడక మార్గం వారికి కూడా ఇలాగేనండి, 12 గంటలకే ఇస్తున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో సెకండ్ కౌంటర్, అంటే ఒకటేమో సర్వదర్శనము, రెండోదేమో భూదేవి కాంప్లెక్స్ పెట్టి మీకు టోకెన్లు ఇస్తున్నారు. 2,000 టోకెన్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా సాయంత్రం 6 గంటల లోపలే అయిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే 5కే అయిపోతున్నాయి. తక్కువ టోకెన్లు ముందుగా ఇస్తున్నారు కాబట్టి తొందరగానే అయిపోతున్నాయి. ఓకేనా, దర్శనం కూడా తొందరగానే అయిపోతుంది. వచ్చేవాళ్ళు వచ్చేయండి, ఏమాత్రం ఇబ్బంది లేదు. ఇక ఇదంతా కూడా ఏప్రిల్ 15 దాకా ఇలాగే ఉండొచ్చు. గతంలో నేను ఈ వీడియో చెప్పాను, కానీ ఇప్పుడు సడన్గా ఒక వారం నుంచి కూడా 12కే ఇచ్చేస్తున్నారు, 12గా ఇచ్చేస్తున్నారు. మరి మీకు ఇంటిమేట్ చేస్తే మీరు దాన్ని తగ్గట్టు ప్లాన్ చేస్తారు కదా, మరి రాత్రి 8, 9, 10 దాకా టికెట్లు ఉంటాయేమో అని మీరు సాయంత్రం వచ్చారనుకోండి, ఉండవు. అది నా ఉద్దేశం అనమాట. ఈ ఉచిత సర్వదర్శన టోకెన్లు అన్నీ కూడా ఫ్రీయే. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 12 సంవత్సరాలు దాటితే మీరు ఫేస్ స్కాన్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు మీకు టికెట్ ఇచ్చేస్తారు కౌంటర్లో. ఓకేనా, 10,000 టోకెన్ల దాకా ఈ ప్రస్తుతానికైతే ఇస్తున్నారు. ఇది ప్రస్తుతానికి సంబంధించిన సర్వదర్శనము నడక మార్గం టోకెన్లు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి విఐపి బ్రేక్ దర్శనాలు కూడా ప్రస్తుతానికి సాయంత్రం 4 గంటలకు జరుగుతున్నాయి. అంటే జనవరి నుంచి కూడా 4 గంటలకే జరుగుతున్నాయి. అయితే చాలామందికి ఇప్పటికి కూడా ఇవి తెలియదండి. మరి తెలిసిన వారు ఓకే, ఈ మార్చి ఏప్రిల్ వచ్చేవాళ్ళు మాకు అసలు టికెట్లు బుక్ చేసుకోవడం తెలియదు, కరెంట్ బుకింగ్ ద్వారా ఏమిటి, ఇవన్నీ ఇట్లా క్వశ్చన్ మార్క్ అనమాట. మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, జనవరి 9వ తారీఖు నుంచి కూడా శ్రీవాణి బ్రేక్ దర్శనం అనేది కరెంట్ బుకింగ్ ద్వారా ఆన్లైన్ చేశారు. మీకు బుక్ చేసుకోవడం తెలియకపోతే నేను కమెంట్ సెక్షన్లో మీరు అడిగితే వీడియో ఇస్తా, లింక్ చూడండి.
ఓకేనా. కరెంట్ బుకింగ్ ద్వారా 800 టోకెన్లు ఏ రోజు కోట ఆ రోజు ఉదయం 9 గంటలకి టీటీడీ వెబ్సైట్లో రిలీజ్ చేస్తున్నారు. అప్పుడే మీరు డొనేషన్ పే చేసి దర్శన్ టికెట్ అయినా బుక్ చేసుకోవచ్చు. లేదా ముందుగానే డొనేషన్ పే చేసి 10,000 రూపాయల డొనేషన్ పే చేసి రెడీగా ఉంటే ఉదయం 9 గంటలకి సపరేట్గా 500 పే చేసి టికెట్ బుక్ చేసుకోండి. అయితే రేణుగుంట దగ్గర 200 టోకెన్లు ఇస్తున్నారు కదా, అవి మటుకు ఇస్తున్నారు. ఆఫ్లైన్లో తీసుకోండి. ఆఫ్లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు 12 గంటలకు, నడక మార్గం టోకెన్లు 12 గంటలకు ఇస్తున్నారు. రేణుగుంటలో ఇచ్చే 200 టోకెన్లు బ్రేక్ దర్శనానికి కన్ఫామ్ ఇస్తున్నారు. కానీ శ్రీవాణి దర్శన్ టికెట్లు అయితే సాయంత్రం 4 గంటలకే దర్శనము. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న, ఆఫ్లైన్లో బుక్ చేసుకున్న 4 గంటలకే దర్శనము. టికెట్ మటుకు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలా. ఓకే, అర్థమైందా? అర్థం కాకపోతే ఈ సర్వదర్శనము, నడక మార్గము, అలాగే మీకు ఈ శ్రీవాణికి సంబంధించి కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక చాలామంది మే వరకు కూడా మీకు దర్శన్ టికెట్లు ఉంటే హ్యాపీ, లేదు అనుకోండి టెన్షన్ పడొద్దు, ఆందోళన పడొద్దు. నేను చెప్పినట్టు ఇలా సర్వదర్శనం టోకెన్ అయినా తీసుకోండి. లేదా రికమెండేషన్ లెటర్లు 300 రూపాయలువి కానీ, కళ్యాణం టికెట్లు కానీ, బ్రేక్ దర్శన్ టికెట్లు కానీ ఏవైనా తెచ్చుకోండి. మీ ఓపిక, మీ కెపాసిటీ బట్టి తెచ్చుకొని దర్శనం చేసుకోండి. లేదా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నేరుగా వెళ్ళిపోయి ఫ్రీ దర్శనం చేసుకోండి. లేదా సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వచ్చి ఎలక్ట్రానిక్ లెక్కిడిప్ సేవల ద్వారా కళ్యాణము, సుప్రభాతము, తోమాల ఇవన్నీ ట్రై చేయండి. ఇన్ని అవకాశాలు మీకు ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ ట్రై చేయండి. లేదా ఆన్లైన్లో శ్రీవాణి బ్రేక్ దర్శన్ టోకెన్లు అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు కొన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాలు అన్నమాట. లేదా ఎవరైనా చంటి పిల్లలు ఉన్న వాళ్ళైతే మీకు ఆ దర్శనాలు ఇప్పుడు ఇంకా గంట లోపలే అయిపోతున్నాయి. చెప్పా కదా దర్శనాలు ఫాస్ట్గా అయిపోతున్నాయని. చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, మిలిటరీలు ఇవన్నీ కూడా ఫాస్ట్గానే అయిపోతున్నాయి. 300 రూపాయల నుంచి 500 రూపాయల టికెట్ ఈ 2 కోటాలో ఉన్న వాళ్ళందరికీ కూడా దర్శనం 2 గంటల నుంచి 3 గంటల్లోనే అయిపోతుంది. ప్రస్తుతానికైతే రద్దీ ఫ్రీగానే ఉంది. అంటే ఎక్కువ లేదు, నార్మల్ ఫ్రీ లైన్లుగానే ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఆగే పరిస్థితి అయితే ఏమీ లేదు. ఓకే, ఇక రూములు లేని వాళ్ళు ఈ మార్చు, ఏప్రిల్, మే సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 9 లోపల 2000 మంది ఎవరు ముందుగా వచ్చి రిజిస్టర్ చేసుకుంటారో వారికి రూములు గ్యారంటీ. ఆ తర్వాత వచ్చే వరకు కూడా వస్తుంది, టైం పడుతుంది. ఉదయం వచ్చిన వాళ్ళకి 1-2 గంటల్లో మెసేజ్ వస్తుంది రూమ్ ఎలర్ట్ అయినట్టు. మిగతా వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకే, ఇక ఏమైనా టికెట్ల గురించి మార్చు, ఏప్రిల్, మేలో ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు, రూములు బుక్ చేసుకోలేని వాళ్ళు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మన ఛానల్ ప్రతిరోజు ఫాలో అవుతే లైవ్ తిరుమల అప్డేట్స్ మీ ముందు నేను తీసుకురావటం జరుగుతుంది. మరి ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకున్నా. డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మరొక ఇంపార్టెంట్ విషయం అండి, జనవరి నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు ఈ నెల మార్చి 18వ తారీఖు నుంచి రిలీజ్ అవుతాయి. ముందు గడప దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, శ్రీవాణి బ్రేక్ దర్శన్ టోకెన్లు, ఇట్లా వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్లు, రూములు, హోమం టికెట్లు, ఏప్రిల్కి సంబంధించినవి అన్నీ విడుదలవుతాయి. రెడీగా ఉండండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఒకవేళ అది చూస్తే హ్యాపీ, చూడకపోతే ఒకసారి అడగండి, పెడతాను. డేట్లతో సహా ఇచ్చాను. అయితే రెడీగా సిద్ధంగా ఉండండి. ఇంకొక 5-6 రోజులు అప్డేట్ వస్తుంది. అంటే ప్రతి నెల 14వ తారీఖు, 15వ తారీఖు అప్డేట్ వస్తుంది. కాబట్టి ఒక 7-8 రోజులు, 5 కాదు కానీ 7-8 రోజుల్లో అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వస్తుంది. చూసి మీరు రెడీగా ఉండండి బుక్ చేసుకోవడానికి. రానున్న రోజుల్లో వీటికి సంబంధించి క్లియర్ కట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏం చేస్తే టికెట్లు వస్తుంది, ఎలాంటి కండిషన్స్ అన్నీ మీ ముందు నేను చెప్పేస్తాను. ప్రస్తుతానికైతే ఇవి తెలుసుకోండి. ఎగ్జామ్స్ టైం కాబట్టి తొందరగానే దర్శనాలు అయిపోతున్నాయి, తొందరగానే సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు, తొందరగానే టోకెన్లు కూడా క్లోజ్ అయిపోతున్నాయి. అన్నీ ఫాస్ట్గానే జరుగుతున్నాయి. ఓకేనా, మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.